ఎవరండి? శ్రీశైలం గారిని కలవాలి. కూర్చోండి. మా బావకి ఎదురు వాదిస్తావరా? అమ్మాయి కళ్ళ వెళ్ళబడి బతుకులాడితే ఒప్పుకున్నాను సార్ కేసు. మిమ్మల్ని ఎదిరించాలని కాదు సార్. నన్ను ఎదిరించాలంటే ఎవడైనా కొత్తగా పుట్టి పెరిగి రావాలరా. వచ్చి చాలాసేపు అయిందండి, కొంచెం చెప్తారా? వీడియా నా చిన్న నమస్తే అండి. ఎరా మా కుర్రాళ్లతో గొడవ పడుతున్నావంట? సరే, ఏం కావాలి? మీ బావ కావాలండి. ఏంటి అడిగావు? చూడు, నీ ఏరియాలో ఏదో చిల్లర గొడవలు చేసుకుని బతుకుతున్నావు. బతుకు. ఇది నా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో ఎంటర్ అయ్యావో చస్తా. ఇది మీ ఫ్యామిలీ మ్యాటరే కాదండి, నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా. మా అన్నయ్య చాలా ఇబ్బందులో ఉన్నాడండి. మీ బావని ఎల్లుండి పొద్దున్న 9 గంటలకల్లా కోర్టుకు పంపించేసేయండి. వస్తానండి. పంపకపోతే ఏం పీకుతావురా? పంపకపోతే పాటేస్తాను, దాచిపెడితే దంచేస్తాను, పారిపోనిస్తే పంపరేపుతాను. అవసరం వస్తే నీ నరాలు పేగులతో నా కొడుకుని కోర్టులో ఉరిదీస్తాను. ఆడు మన ఇంటికి అవుతుంది అరుగుతా పాతేస్తాను వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన ఇలాగే వదిలేసాం అనుకో అన్నంత పని చేస్తాడేమో అన్నా. వీడి సంగతి చూడ్డానికి ఇది టైం కాదురా. వాడికి దొరకకుండా ఈ 2 రోజులు మనోడిని ఎక్కడన్నా దాచాలి. దాచడానికి ఒకే ఒక చోటు ఉందన్నా. ఎక్కడ? ఎందుకు రా కాల్ టాక్సీ? అన్నా, మీ బామ్మర్దికి 4 మనుషులను తోడుగా పెట్టి ఈ కాల్ ట్యాక్సీలో 2 రోజులు సిటీ మొత్తం ఎక్కడ ఆపకుండా తిప్పించామనుకో ఇంకా చిల్లాగాడు చచ్చినా పట్టుకోలేడు. చాలా బాగుంది. అవునన్నా, చాలా బాగుంది. ఏంటి బాగుంది? ఆ చిన్నగాడి ముందు మన ఆటలు ఏం సాగవు. నా మాట వినండి, నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. తప్పించుకోవడానికి అది ఒక్కటే మార్గం. నన్ను ఎక్కడికైనా ఫారెన్ పంపించండి. ఫారెన్ కి పంపని మళ్ళీ కాల్ చేయొద్దు. నువ్వు పోతే నా చెల్లి ఆ బాబు సంగతి ఏంటి? చూడు, నువ్విక్కడే నా కళ్ళ ముందే నా చెల్లితో హ్యాపీగా ఉంటా. అందుకేం చేయాలో నేను చేస్తాను. ఈ బండి డ్రైవర్ ఎవర్రా? అడుగో ఆడే. వెళ్ళరారా, ఇది వస్తున్నా. నమస్తే అన్న. రాయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ బండి నాపద్దు. అర్థమైందా? అర్థమైందన్నా. ఎందుకు అర్థం అవదు అన్న? నడిపే 2 రోజులకి 200 రోజులు కిరా ఇచ్చారు. 6 సంవత్సరాలు ఆటో నడిపిన అనుభవం ఉందన్న మనకి. చూస్తారుగా నా టాలెంట్. హలో హలో, కంట్రోల్ రూమ్, కమాండ్ లైన్ 3590. కుక్కడపల్లి సర్కిల్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోసుకో. ఓకే, ఓవర్. ఎలా పట్టుకుంటావాన్ని? ఎక్కడున్నాడు కూడా తెలియదు కదా. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కాల్ ట్యాక్సీ ఐడియా ఎలా వచ్చిందో కానీ భలే ఐడియా. అలాంటి ఐడియాలన్నీ ఇలా తినేవాళ్ళకే వస్తుంటాయి. మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. హలో, నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి, త్వరగా రండి. ఇప్పుడే వచ్చేస్తున్నాను. అన్నా, మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా? తప్పదన్నా. అవసరమైతే ఒక్క ఫోన్ కొట్టు, నిమిషంలో నేను ముందుంటాను. సరే వెళ్ళు. ఏమండి, మీరేగా సుబ్బరాజు? అవును డాక్టర్. కంగ్రాట్స్,
మీకు అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. బాగున్నావా? చాలా భయపడ్డానే. చిన్న బుజ్జి నా పులి బిడ్డ. ఏమే మనకు పుట్టింది అబ్బాయా అమ్మాయా? ఇది పులి బిడ్డ కాదే, పులి పాప. ఏమోనండి, నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది. మనకు పుట్టింది అమ్మాయి కాదే, అబ్బాయి. సిస్టర్ చెప్పండి. మా ఆవిడికి పుట్టింది అబ్బాయి అమ్మాయా? అబ్బాయినండి. మరి ఇక్కడ అమ్మాయి ఉందండి. అవునా? అయితే అమ్మాయినండి. ఏంటి ఆడుకుంటున్నారు అన్నతోటి? చంపేస్తాను. మరి నా బిడ్డ నాకు ఇవ్వండి. దీనికి అసలు మా ఇద్దరు పోలికలు లేవు. డాక్టర్ డాక్టర్ డాక్టర్. హలో. నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎవరు నువ్వు? చిన్న, ఈ రోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్ళలో నీ కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు. కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా నువ్వు? చెప్తున్నాను, నా ఫ్యామిలీ మ్యాటర్స్ తప్పొచ్చు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. అయితే రంగా ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. నాకు తెలుసు, నేను చెప్పను. నీ బాస్ బావ కోసం కన్న కొడుకునే త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు. ఉంటాను. చెప్తాను. అతను కాల్ టాక్సీలో పెట్టి సిటీ అంతా తిప్పేస్తున్నారు. చెప్పేశాక ఇప్పుడు చెప్పు, నా బిడ్డ ఎక్కడున్నాడు? నా పని పూర్తవగానే నీ పని పూర్తి చేస్తాను. బండి నంబర్ చెప్పు. హలో హలో, మాదాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోయించుకో. పెట్రోల్ పోయినరా? రంగు నీళ్ళు మనీ పనికి వస్తాయి, ఆ బండి కాదు. నువ్వు చెప్పినట్టు చెప్పానుగా, ఇప్పుడు గన్ తీసి. దీపాలు గంత నేను భయపడతావా? లేకపోతే నీకోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా? హలో హలో, చెప్పరా చెప్పు. ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది? అదే తిరగట్లేదన్నా. అన్నా, భూకంపమే కాదన్నా, సునామీ కూడా కలిపోతుంది. వీడిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట రంగా హత్య చేశాడని కోర్టు నిర్ధారించడమైనది. ఈ కేసు తీర్పుని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడమైనది. అన్నా, ఎలా తెలిసిందిరా వాడికి? నీ పాటికి నువ్వు ప్లాన్ ఇచ్చి దొబ్బేశావు. ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉండుంటే ఇదంతా జరుగుండేది. ఆలోచించకుండా నిన్ను నమ్మాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. అంటే పాప పుట్టిందని? అరే ఏంట్రా పాప పుట్టింది? పుడితే ఏంటి, చస్తే ఏంటి? సంవత్సరానికి పాపను పుట్టించవచ్చు. నా భావం తీసుకురాగలవా? పుట్టించాడు పాపని.